ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 73వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇశ్రాయేల్ ప్రజల పట్ల, శుద్ధ హృదయం గలవారి పట్ల దేవుడు మంచివాడు. ఇది తథ్యం. అయితే నా విషయం చెప్పాలంటే నా అడుగులు తొలగిపోవటానికి కొంచెంలో తప్పింది. నా పాదాలు ఇంచుమించు జారాయనే చెప్పవచ్చు. దుర్మార్గుల అభివృద్ధి చూసి ఆ గర్విష్ఠుల విషయం అసూయపడ్డాను. తమ మరణ సమయంలో కూడా వాళ్ళకేమీ యాతన అనిపించదు. వాళ్ళు పుష్టిగా ఉన్నారు. మనుషులందరికీ వచ్చే కష్టాలు వాళ్లకు ఉండవు. అందరిలాగే వాళ్ళ మీదికి విపత్తులు రావు. అందుకని గర్వం వాళ్ళ మెడ చుట్టూ ఆభరణంలాగా ఉంది. దౌర్జన్యం వాళ్లకు వస్త్రధారణంలాగా ఉంది. క్రొవ్వు చేత వాళ్ళ కండ్లు ఉబ్బి ఉన్నాయి. వాళ్ళ హృదయంలోని కపటోపాయాలకు మితం అంటూ లేదు. వాళ్ళు వేళాకోళంగా మాట్లాడతారు. వాళ్ళ మాటల్లో దౌర్జన్యం ఉట్టిపడుతుంది. వాళ్ళు బడాయిలు చెప్పుకుంటారు. నోళ్ళు ఆకాశాన్ని అంటేలా పైకెత్తుకుంటారు. వాళ్ళ నాలుకలు భూమి మీద అంతటా ప్రాకుతాయి. కనుక వాళ్ళ మనుషులు వాళ్ళ వైపే తిరుగుతారు. వాళ్ళు విస్తార జలం తాగుతారు. దేవుడికి ఏం తెలుసు? సర్వాతీతుడనేవాడు ఎలా తెలుసుకుంటాడు? ఈ విధంగా వాళ్ళు తలపోస్తారు. ఇరుగో వీళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఎప్పుడు సురక్షితంగా ఉన్నారు. చాలా ఆస్తిపాస్తులు సంపాదించుకునేవాళ్ళు. నా హృదయం శుద్ధిగా ఉంచుకోవటం వ్యర్థమే. నేను నిర్దోషినై నా చేతులు కడుక్కోవటం కూడా వృధా అనిపించింది. అయినా రోజంతా నాకు బాధ. ప్రతి ఉదయము నేను శిక్షకు గురి అవుతున్నాను. ఈ విధంగా మాట్లాడదామంటే ఈ తరంలో ఉన్న నీ ప్రజలను తప్పుదారి పట్టించి ఉండేవాణ్ణి అవుతాను. ఇదంతా అర్థం చేసుకోవాలని నేను లోతుగా ఆలోచించాను. కానీ నేను దేవుని పవిత్రాలయంలో ప్రవేశించే వరకు నాకు ఇది చాలా విసుగు కలిగించింది. అక్కడ వాళ్ళ చివరి స్థితిని గ్రహించాను. నీవు వాళ్లను జారుడు స్థలాలలో నిలబెట్టావు. ఇందుకు అనుమానం లేదు. వాళ్లను నీవు పడవేస్తావు. వాళ్ళు నాశనమవుతారు. క్షణంలో వాళ్ళు ధ్వంసమైపోతారు. మహాభయాలకు గురి అయ్యి వాళ్ళు సమూల నాశనమవుతారు. నిద్ర మేల్కొన్నప్పుడు కలను అలక్ష్యం చేసినట్టు ప్రభు నీవు లేచి వాళ్ళ రూపాన్ని అలక్ష్యం చేస్తావు. నా హృదయం దుఃఖంతో నిండిపోయింది. నా అంతరంగం పోట్లు పొడుస్తూ వచ్చింది. అప్పుడు నేను తెలివి తక్కువ వాడుగా, బుద్ధిహీనుడుగా ఉన్నాను. నీ ఎదుట నేను మృగం లాంటి వాడుగా ఉన్నాను. అయినా నేను నీతో ఎల్లప్పుడూ ఉన్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకున్నావు. నాకు నీవు ఆలోచన చెప్తూ దారి చూపుతావు. తరువాత నన్ను నీ వైభవ స్థలంలో చేర్చుకుంటావు. పరలోకంలో నా అనేవారు నాకింకెవరు? నీవు నాకు ఉన్నావు. ఇలా ఉండగా ఈ లోకంలో ఇంకెవరు? ఏదీ నాకక్కరలేదు. నా శరీరం, నా హృదయం కృశించిపోయాయి. కానీ శాశ్వతంగా నా హృదయానికి ఆధారశిల, నాకు కలిగిన వాటా దేవుడే. నీకు దూరమైపోయిన వాళ్ళు నాశనమవుతారు. నిన్ను విడిచిపెట్టి వేశ్యలాగా ప్రవర్తించే వాళ్ళందరినీ నీవు నాశనం చేస్తావు. నా విషయం చెప్పనా? దేవుని దగ్గర ఉండటమే నా మేలు. నీ క్రియలన్నీ నేను చాటి చెప్పేలా యెహోవా ప్రభువును నేను నమ్మి ఆశ్రయించాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.